మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జప్పన్ సుమన్ వర్మ, కోనసీమ వాణిజ్య విభాగ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి తనయుడు, కోనసీమ ఆశాజ్యోతి, కోనసీమ రైల్వే సాధకుడు మా ఎంపీ హరీష్ బాలయోగి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ముందుగా బర్త్డే విషయం తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదే విధంగా ట్రైసైకిల్ పంపిణీ, అదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న హరీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి, అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మమ్మల్ని ముందు నడిపిస్తున్న మా హరీష్ బాలయోగి గారి టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఆయనకి త్వరలోనే ఆయన మరిన్ని పదవులు అధిరోహించి కోనసీమ కళలన్నీ నెరవేర్చి కోనసీమకి మంచి ఉన్నతి శిఖరాలు తీసుకెళ్లాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నమస్కారం అండి. నా పేరు గొప్ప ప్రభాత్ కుమార్. నాది 5,000 మంది ఎస్కోల్పల్లి గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్నాను. అలాగే జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధిగా కూడా నేను ప్రజెంట్ పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ బాలయోగి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కోనసీమ ప్రజల తరఫున మేము అందరం కూడా ఘనంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఇవాళ కోనసీమ ప్రజలకి ఎంతో చేయూతనివ్వాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన ప్రయాణిస్తున్నటువంటి తీరు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఇవాళ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్ కూడా వారు మనకి జిఎంసి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరి ఆయనతో పాటు ఆయన అనుచరులుగా మేము కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మరి మేము అందరం కూడా గర్వపడుతున్నాం. అలాగే కోనసీమ మరి కళలు ఏవైతే ఉన్నాయో బాలయోగి గారు మన రైల్వే సాధన కోసం ఏదైతే విశ్వ ప్రయత్నం చేశారో మరి దాన్ని కొనసాగిస్తూ నేను కోనసీమలో రైలు కోత వినిపించాలనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రయాణిస్తున్నటువంటి హరీష్ మాధురి గారి మీద మాకు ప్రగాఢమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకం ఉంది. ఆయన ద్వారా మాత్రమే కోనసీమ ప్రజల చిరకాల కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆయన ఆశయ సాధనకు, ఆయన కష్టంలో గాని, ఆయన నష్టంలో గాని, ఆయన అడుగులకు మేము ఎప్పుడు కూడా ఫాలో అవుతూ మరి బాలయోగి గారు కలలకు అన్నటువంటి కోనసీమ బంగారు కోనసీమను సాధించడంలో మరి మా వంతు కూడా మేము ఆయన సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ జిఎంసి హరీష్ బాలయోగి గారికి మరొక్కసారి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోనసీమ ముద్దు బిడ్డ, అదే రకంగా మరి భారతదేశ మాజీ లోక్ సభాపతి అయినటువంటి గౌరవ జిఎంసి బాలయోగి హరీష్ గారి యొక్క జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేశం నలుమూలలో కూడా తెలుగు ఖ్యాతిని, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనేక కార్యక్రమాలని మన దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లి ఈ యొక్క కోనసీమతో ఎనలేని ఆనాటి మరి మన బాలయ్య గారు ఈవేళ అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని ఏరియాలో కూడా కలుపుకొని మంచి అభివృద్ధికి బాటలు వేస్తూ మరి ఇంకా మంచి భవిష్యత్తు కావాలని మరి ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి బాలయోగి మన హరీష్ గారి యువజన సంఘానికి మరి కృతజ్ఞతలు మరి అనేక కార్యక్రమాలు ఈ రోజు మరి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, ఆయనకి ఎల్ల కాలము కూడా దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని మా అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు గోడి సర్పంచ్ తోట శ్రీదేవి భర్త తోట నరసింహారావు. అదే రకంగా మరి అనేక కార్యక్రమాల్లో బాలయ్య గారి చుట్టూ కూడా మరి మేము తిరిగినటువంటి అనుభవంతో మరి చెప్తున్నాం. మరి మంచి భవిష్యత్తు ఉండాలని హరీష్ గారికి అందరి తరఫున మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.